ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా పవర్ఫుల్ ఇండస్ట్రీ అయింది హైదరాబాద్. సురేష్ ఇప్పటివరకు దాదాపు 50 నంది అవార్డులు తీసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం ఇలా చూపించడం జరిగింది. వర్షం సీక్వెన్స్ అయితే నేను ఇంకా మర్చిపోలేను, చాలా బాగా చేశారు. నేను సూపర్ స్టార్ కృష్ణ గారి వీరాభిమానిని. జాబ్ వచ్చినా నేను వదులుకొని ఇండస్ట్రీకి వచ్చానని అంటే నాకు చాలా ఇష్టం యాక్టింగ్. ఇవాళ పల్లెటూరు లేదు, పట్టణం లేదు, ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడ పట్టం కడతా ఉన్నారు. కొత్త టాలెంట్ వల్ల నమ్మి మా రమణ సార్ ప్రొడ్యూస్ చేసి ఇంతమంది కళాకారుల్ని బయటకు తీసుకొచ్చారు. జూనియర్ వైఎస్ఆర్ నటించిన మా ఊరి పెద్దారెడ్డి మూవీ సో మంచితనానికి మారు పేరు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మరి ఈ కథలో వాళ్ళకి ఏ నచ్చి ఫర్ ద ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారో తెలియదు. సో వాళ్ళని ఫస్ట్ పిలిచి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. రాజారెడ్డి, ఇది మా నిర్మల్ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను రవీందర్ గారు కలిసి చేయడం జరిగింది. ఈ సినిమా సక్సెస్ కావాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరనైనది. వెల్కమ్ నిర్మల్, వెల్కమ్ ఆదిలాబాద్. పక్కా లోకల్, మా ఊరి రాజారెడ్డి పక్కా లోకల్. ద డ్రీమ్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ ఆఫ్టర్ 30 years. నిర్మల్లో 97లో మొదటిసారి మనం షూటింగ్ చేశాం. ఫస్ట్ షూటింగ్ నిర్మల్లో నేను చేశాను. దాని తర్వాత సుమారుగా నాగబాల, ఆత్మయాత్ర, ఆదిపరాశక్తి, కొమరం భీం దాకా చాలా సీరియల్స్ చేయడం జరిగింది. అక్కడ లోకల్ టాలెంట్కి నిర్మల్లో పవర్ఫుల్ టాలెంట్ చాలా ఉంది. అడ్మైరింగ్ పర్సనాలిటీస్ చాలామంది ఉన్నారు. రైటర్స్, డైరెక్టర్స్, కెమెరామెన్స్. అట్లాగే ఇప్పుడు మనం చూసిన ఈ చిన్న ఫిలింలో ఇది ఆరంభం మాత్రమే. నిర్మల్కి ఒక శుభ సూచకం. ఎప్పటి నుంచి అయితే మేము చాలా కళలు కంటున్నామో ఇక్కడ హైదరాబాద్లో ఉండి వర్క్షాప్స్ పెట్టి, ఇవాళ ఫిలిం ఇండస్ట్రీ చాలా పవర్ఫుల్ ఇండస్ట్రీ అయింది హైదరాబాద్లో. హైదరాబాద్ కేంద్రంగా ఇదివరకు 250 సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటే ఇవాళ 450 సినిమాల షూటింగ్ హైదరాబాద్లో జరుగుతూ ఉన్నది. అన్ని లాంగ్వేజెస్, ఆల్ లాంగ్వేజెస్. ఇవాళ సౌత్ ఇండియాలో, టోటల్ ఇండియాలో నంబర్ 1 స్టూడియోస్ మన హైదరాబాద్లో ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీ లాంటి పెద్ద స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియో. నేనే అమితాబ్ బచ్చన్ గారి షూటింగ్ ఇక్కడే కంప్లీట్ అయింది. దత్ గారి కూతురు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కేంద్రంగా హైదరాబాద్ మారింది. అలాగే యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత 100 యూట్యూబ్ ఛానల్స్, ఇండియాలో పవర్ఫుల్ యూట్యూబ్ ఛానల్స్ హైదరాబాద్ కేంద్రంగా తమ ప్రసారాలు కొనసాగిస్తూ ఉన్నాయి. 148 టెలివిజన్ ఛానల్స్ హైదరాబాద్లో నడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు 3600 గంటల ప్రోగ్రామింగ్ హైదరాబాద్లో షూటింగ్ జరుగుతూ ఉంది. 1,46,000 పీపుల్ ఎవ్రీడే వర్క్ చేస్తూ ఉన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు, ప్రొడక్షన్. ఇవన్నీ కూడా ఒక గొప్ప ప్రేరణగా మారుమూల ప్రాంతాల్లోని దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి ఒక గొప్ప ప్లాట్ఫామ్ దొరికింది. టుడే ఎవ్రీబడి ఈజ్ కమింగ్ ఫార్వర్డ్. గతంలో లాగా కాదు. బయ్యర్స్, డిస్ట్రిబ్యూషన్స్, థియేటర్స్, పర్మిషన్స్ ఇవన్నీ ఇప్పుడు ఓ పక్కకి వెళ్ళిపోయినాయి. ఓటీటీ ప్లాట్ఫామ్ ముందుకొచ్చింది. అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఆహా ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మీరు బెస్ట్ కంటెంట్ని కనుక మీరు తీసుకొని మీరు పల్లెటూరు నుంచి అనే భావన తీసేసి ఇవాళ పల్లెటూరు లేదు, పట్టణం లేదు, ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడ పట్టం కడతా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. ఎక్కడ ప్రతిభ ఉంటే అక్కడ పవర్ఫుల్, స్ట్రాంగ్
ఆర్టిస్టులు తయారవుతున్నారు, టెక్నీషియన్స్ తయారవుతున్నారు. ఇవాళ మా ఊరి రాజరెడ్డి మా రమణ తీశాడు. ఫస్ట్ టైం ఒక అంబిషన్తో వచ్చాడు, ఒక కోరికతో వచ్చాడు. వాళ్ళకి ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంటే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ వచ్చినప్పుడు ఇంకో ప్రాజెక్ట్ చేయడానికి వీలవుతుంది. ఇవాళ మొత్తం నటీనటులు, సాంకేతిక నిపుణులు మొత్తం మా నిర్మల్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే షూటింగ్ చేశారు. కడం ప్రాజెక్ట్ అటువంటి ఎక్సలెంట్ లొకేషన్స్కి కేంద్రంగా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కానీ బయటికి మన వాళ్ళు ఎక్కడెక్కడో వేరే దేశాలకు వెళ్ళి షూటింగ్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ది ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్ హౌసెస్ అండ్ డైరెక్టర్స్, వై డోంట్ యూ యూజ్ అవర్ లోకల్ టాలెంట్ అండ్ లోకల్ లొకేషన్స్. నిర్మల్లో అద్భుతమైన ఫారెస్ట్ ఉంది, అద్భుతమైన కోట ఉంది, కడం ప్రాజెక్ట్ ఉంది. ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా కాబట్టి ఆ లోకల్ టాలెంట్కి మీరు ప్రోత్సాహం ఇస్తే, లోకల్ లొకేషన్స్ని మనం కనుక వాడుకుంటే ప్రాజెక్టు వ్యయాలు మన బయట వెళ్ళి షూటింగ్ చేసి ఎక్కడెక్కడో షూటింగ్ చేస్తే మన ప్రాజెక్టు ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది. అది తగ్గడానికి కూడా ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఐ అప్రిషియేట్ ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్, దోస్ హూ హ్యావ్ రెండర్డ్ దేర్ వాల్యుబుల్ సర్వీసెస్. నేను మన జూనియర్ రాజశేఖర రెడ్డి గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. వైఎస్ఆర్ గారివి నేను ఒక 250 డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేశాను, షార్ట్ ఫిలిమ్స్, కార్పొరేట్ ఫిలిమ్స్ INPRకి. ఇవాళ ఇన్ని చూసిన తర్వాత నాకు మళ్ళీ వైఎస్ఆర్ గారు గుర్తొచ్చారు. డెఫినెట్లీ హీఈస్ హ్యావింగ్ మీకు చాలా, మీరు రామ్ గోపాల్ వర్మ దృష్టిలో పడితే ఈ పాటికి అయిపోతుండే. నేను పరిచయం చేస్తాను మిమ్మల్ని. వెల్ నైస్. సో ఇవాళ ఈ వేదిక మీద ఒక గొప్ప పర్సనాలిటీ మన దగ్గర ఉన్నాడు. ఆయన ఫస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ మాకు ఆదిలాబాద్ జిల్లా నుంచి, వేణుగోపాలాచారి గారు. తాను కేంద్ర మంత్రివర్గంలో సమాచార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 95, 96, 97లో అక్కడి నుంచి వచ్చి ఆదిపరాశక్తి ఆయన లాంచ్ చేశాడు, పద్మాలయ స్టూడియోస్. రవీందర్ మరియు వెంకటరమణ మరియు ఆ మిత్రులందరూ, ఎందుకంటే కన్న ప్లేసు, వాళ్ళ కన్న ప్లేసు, అందరి కన్న ప్లేసు. అక్కడి నుండి ఈరోజు ఒక మంచి సినిమా, మరి ఈరోజు మా ఊరు రాజారెడ్డి అని చెప్పి స్వర్గీయ రాజారెడ్డి గారిని పోలికలు ఉండడం, మరి ఆయన అంచెలంచెలుగా ఎదిగి రాజకీయాల్లో ఎట్లయితే నిష్ణాతులై ఒక ముఖ్యమంత్రిగా దేశస్థాయిలో పేరు తెచ్చుకున్నాడో ఆయన మంచితనానికి నిదర్శనంగా మరి మా ఊరు రాజారెడ్డి అని చెప్పి సినిమా ఈరోజు తీయటం, అది నిర్మల్ ప్రాంతానికి వచ్చేసిన ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ తీయటం చాలా శుభపరిణామని చెప్పి మనవి చేస్తూ, మరి టీమ్ యూనిట్స్ అందరికీ, వైష్ణవి గారికి, హీరోకు, విలన్కు, ఇంకా నేను నడిచిన సాంకేతిక డైరెక్టర్లకు, తర్వాత ఫిలిం ప్రొడ్యూసర్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఇందాక సురేష్ గారు చెప్పినట్టు ఈరోజు వెనుకబడ్డ ప్రాంతాల్లో చాలా వనరులు ఉన్నాయి. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడ్డ ప్రాంతాలు నెట్టబడిన జిల్లాల్లో నిక్షిప్తాలు ఉన్నాయి, సుందర దృశ్యాలు ఉన్నాయి. మరి అదేవిధంగా షూటింగ్ కనుక వచ్చే లొకేషన్స్ ఉన్నప్పటికీ కూడా మరి ఈ బస్సు రాజమండ్రికే వెళ్ళను, ఈ బస్సు కర్నూలుకే వెళ్ళినన్న పరిస్థితి నుంచి ఈరోజు 2 రాష్ట్రాలు అయిన తర్వాత 2 రాష్ట్రాలు బాగుండాలి, 2 రాష్ట్రాల ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వాలు చేసిన నిర్ణయం ప్రకారంగానే హైదరాబాద్ ఒక హ్యాపెనింగ్ సిటీ కావటం, మరి హైదరాబాద్ క్యాపిటల్గా ఈరోజు మద్రాసు నుంచి చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్కు రావటం, ఇందాక చెప్పినట్టు ఇక్కడ స్టూడియోలు ఓ డిజిటల్ స్టూడియోలు కాకుండా మినీ స్టూడియోలు కానీ, పెద్ద స్టూడియోలు కానీ అన్నీ కూడా హైదరాబాద్ కేంద్రీకృతం వల్ల ఈరోజు హైదరాబాద్ నుంచి, ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి నటులు, నటీమణులు, టెక్నీషియన్స్ ఎక్కువడి, మరి ముఖ్యంగా ఇక్కడ తీస్తున్న సినిమాలు ఈరోజు ప్రపంచ స్థాయికి ఓ బాహుబలి లాంటి సినిమా కానీ, RRR సినిమా కానీ, అంటే ఏదైనా కూడా ఈరోజు తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయం, తెలుగు డైరెక్టర్ల ఈరోజు మరి జెన్యూనిటీ, వాళ్ళ డిసిప్లిన్ ప్రపంచానికి అంతటి కూడా ఈరోజు సినిమాల ద్వారా సాటింది. అటువంటి నేపథ్యంలో ఈరోజు మరి నిర్మల్ నుండి అనుకోకుండా మరి నిన్నే
కలవడం మిత్రులు కలిసి మరి నిర్మల్ సినిమా పూర్తి అవుతుంది, మార్చ్ 1 థియేటర్లో ఉంటుంది అన్న ఒక ఆలోచన చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు నిర్మల్ కానీ అదేవిధంగా కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఈ ప్రాంతాల్లో బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక కుంటాల వాటర్ ఫాల్, హయ్యెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఏషియా, ఎక్కడ లేదు. అటువంటి హైయెస్ట్ వాటర్ ఫాల్ ఆసియాలో ఉన్నది. కుప్టి కానీ అదేవిధంగా ఫారెస్ట్ కవ్వాల్ భయంకర అడవుల ప్రాంతం కూడా లొకేషన్ కూడా కడెంలో ఉన్నది. అంటే చుట్టూ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ కాకుండా అక్కడి నుండి మరి ఈరోజు సరస్వతి మాత బాసర్లో ఉన్నది. భారతదేశంలో 2 వైష్ణవి టెంపుల్ జమ్మూ కాశ్మీర్లో, అది ఇక్కడ బాసర మన తెలంగాణ జిల్లాలో. ఈ జమ్మూ కాశ్మీర్ పోయేటప్పుడు మన ఐడి నెంబరు వీసా నెంబర్ చెప్పుకొని పోవాలి, కానీ ఇక్కడ అవసరం లేదు. క్షేమంగా పోయి క్షేమంగా రావచ్చు. కనుక అటువంటి లొకేషన్స్ ఉండి ఈరోజు దాన్ని ఇన్కార్డినేషన్ చేసుకొని ఒకటి మరి రిసుల్లా గుట్ట అని చెప్పేసి, రాణికొల్లని రాజుకొల్లని అని చెప్పేసి, వెంకటేశ్వర గుట్ట అని, అంటే ఒక చారిత్రాత్మక సినిమా తీస్తే ఆ నేపథ్యం ఉన్న దృశ్యాలన్నీ కూడా లొకేషన్స్ అన్ని కూడా నిర్మల్ పట్టణంలో కానీ జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా వరంగల్లో కూడా ప్రపంచ యునెస్కో పొందిన రామప్ప గుడి కానీ, అంటే వీటన్నిటిని కూడా ఒక 4-5 జిల్లాలను క్లబ్ చేసుకొని ఒక చారిత్రక సినిమా తీస్తే తప్పకుండా లొకేషన్స్ ప్రపంచానికి తెలియవస్తాయి. మరి 3-4 జిల్లాల యాక్టర్స్ కానివ్వండి, తర్వాత వాళ్ళ టెక్నీషియన్స్ కానివ్వండి, వాళ్ళ ప్రతిభ కూడా బయట ప్రపంచానికి తెలుస్తుంది. ఎందుకంటే నిర్మల్లో ఈరోజు నిమ్మాల్ వారని రాజు పరిపాలించిండు. 400 సంవత్సరాల చరిత్ర ఉన్నది. నిర్మల్కు చరిత్ర, దాన్ని అంటుపెట్టుకొని కూడా ఈరోజు ఒక కథ ఇందాక సురేష్ చెప్పాడు. సురేష్ ఇప్పటి వరకు దాదాపు 50 నంది అవార్డులు తీసుకున్నాడు ప్రభుత్వం నుంచి. అంటే చాలా సినిమాలు, చాలా టీవీ సినిమాలు నంబర్ 1 ఇప్పుడు టీవీ రంగంలో ఆయన నంబర్ 1 ఈరోజు. ఒక స్టూడియో ఉంది, డిజిటల్ స్టూడియో ఉంది. అదేవిధంగా గతంలో కోరాం నిర్మల్లో కూడా స్టూడియో ఇస్తే ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పాం. ఇప్పటికి కూడా అందరూ వచ్చారు కనుక, మా నిర్మల్ నుంచి వచ్చారు కనుక ఒక మినీ స్టూడియో ప్రపోజ్ చేయండి, తప్పకుండా గవర్నమెంట్ నుండి సబ్సిడీ ఇప్పించేసి అమౌంట్ కూడా ఇప్పిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దానికి సురేష్ నాయకత్వంలో మాతో అందరూ కూడా మరి చర్య తీసుకోవాలని చెప్పి కోరుతూ, మరి తప్పకుండా మా ఊరు రాజారెడ్డి మరి ఇందన్నట్టు పక్కా లోకల్. మా జూనియర్ వైఎస్ఆర్ మీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇక ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది కదా, ఇక ఇది అడ్డా. ఇక్కడ కొన్ని వేల సినిమాలు లాంచ్ అయినాయి, మీరు చాలామంది దృష్టిలో పడతారు. With the direction of the Ravi Basar and the production of Rajita Ramana, I would like to express my warm wishes to the Excellency of Sri Dr. Venugopalachari, former Union Minister, and other Excellency, noted and renowned film actor, producer, Sri Nagabala Suresh Garu, and other dignitaries, TNJ's President Nirmal District Prabhakar, and respected dignitaries and other technicians of the film and the other actors who played a role in the film. It is the great proud of Nirmal District to take up the movie for launching and being launched today, and the releasing will take place on March 1st, entire Telangana region. నిజంగా ఈ మూవీలో వైఎస్ఆర్, అండర్ ద ఏజిస్ ఆఫ్ వైఎస్ఆర్ వై రాజశేఖర్ రెడ్డి, హూ హెయిల్స్ ఫ్రమ్ కడప, రాయలసీమ, వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం ఇలా చూపించడం జరిగింది. I appreciate the role played by Mr. Ravinder, ఎర్ర రవీందర్. చప్పట్లు కొట్టిండు ముందు, ఎందుకంటే అతను సేమ్ నిజంగా చూస్తే వైఎస్ఆర్ లెక్క చేసిండు. ఆ వెహికల్ నుంచి దిగితే ఆ ధోతి, ఆ పంచే, కట్టు మొత్తం వైఎస్ఆర్ లెక్క కనిపించింది. ఆనాడు అసెంబ్లీలో ఎట్లా ఉంటుందో సేమ్ అదే కనిపించింది నాకు. ఈ 1 year నుంచి చాలా సందర్భాల్లో నాతో చర్చించడం జరిగింది ఈ మూవీ గురించి. రమణ, వీరిద్దరు నిర్మాతలు. ఇలా నిజంగా నిర్మల్ గ్రామీణ ప్రాంతాల్లో
ఈ లొకేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కడం, అదేవిధంగా గండి రామన్న, ఈ గోపాల్పేట్, ఈ పరిసర ప్రాంతం ఎందుకంటే గ్రామీణ వాతావరణము మంచిగా అద్దం పడేట సినిమా తీయడం జరిగింది. ఇవాళ పెద్ద స్టూడియోలలో సెట్టింగ్లలో చేస్తారు షూటింగ్లు, కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఆదిలాబాద్ మారుమూల ప్రాంతాలలో ఇలా నిర్మల్ జిల్లాలో ఇలా మంచి మంచి లొకేషన్స్ నేచురల్ దొరుకుతుంది. ఇలా హీరో హీరోయిన్ నిహాన్ అండ్ వైష్ణవి కామ్లీ వారు చక్కగా నటించారు ఈ సినిమాలో. అదే వెంకటరమణ గారు మరి వారికి ఉన్న పట్టుదల, ఆశయాలతో మరి అలా చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్న దినంగా భావిస్తూ వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇట్టి కార్యక్రమానికి మా నిర్మల్ జిల్లా మరి కేంద్ర మంత్రి వర్యులు శ్రీ వేణుగోపాచారి గారు రావడము, అదేవిధంగా మా నిర్మల్ జిల్లా కళాకారులందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి నాగబాల సురేష్ బాబు గారు చాలా ముఖ్యంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఎప్పుడు మీ గురించే మా నిర్మల్లో మా కళాకారులందరూ మాట్లాడతారు సార్. మరి ఏదేమైనప్పటికీ ఈరోజు సుదినము, మంచి వాతావరణంలో టీజర్ ఈరోజు రిలీజ్ చేయడం చాలా సంతోషం సార్. మా నిర్మల్ మరి ప్రాంత లొకేషన్స్ అన్నీ మరి భాష కూడా మరి మన తెలంగాణ భాషల్లో మరి యాక్టింగ్ చేసి మరి నిర్మల్ జిల్లాకు మరి పేరు తెచ్చే విధంగా మరి చేసినటువంటి నటన మరి సక్సెస్ కావాలని చెప్పి, మావురి రాజారెడ్డి సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ మన కేంద్ర మంత్రివర్యులు వేణుగోపాల్ గారికి అలాగే నాగ సురేష్ గారికి కూడా నా తరపున నమస్తే అండి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు నాగ సురేష్ బాబు చెప్పని నేను ఒక 3 ప్రాజెక్ట్ చేస్తున్నాను, త్వరలో మీ ముందుకు వస్తాను. ఆ 3 ప్రాజెక్టులు కూడా మంచి లవ్ అండ్ సెంటిమెంట్ కామెడీ స్టోరీసే. సో ఆదిలాబాద్ నుంచి నిర్మల్ గురించి చెప్తుంటే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. డెఫినెట్గా ఒకసారి ఆ లొకేషన్స్ నేను ఇంతవరకు చూడలేదు నేను చెప్పాలండి. సో ఆ లొకేషన్స్కి వెళ్ళి చూసి మా సినిమాలో కొంత భాగం డెఫినెట్గా తీస్తాను. అలాగే అక్కడ ఉన్న కళాకారులను కూడా డెఫినెట్గా నా సినిమాలో పాత్రిస్తాను. ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. సో వెంకటరమణ గారు అలాగే రవీంద్ర గారు ఆయన ఒక ముఖ్యమైన పాత్ర వేశారు. అందరూ చెప్పినట్టుగా జూనియర్ వైఎస్లా ఉన్నారు. సో ఆయన కూడా డెఫినెట్ నేను తీయబోయే 3 సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఆయన పాత్ర చూస్తుంటే ఈ నాగ సురేష్ బాబు గారు కానీ లేదా ఇక్కడున్న అందరూ కూడా ఎలా చెప్తున్నారంటే జూనియర్ వైఎస్ఆర్ నడుచుకుని వస్తున్నది, అదే మళ్ళీ వైఎస్ఆర్ పుట్టి వచ్చేసారు అన్నట్టుగా చాలా ఎక్సైట్గా చేశారు. పాత్రలో నటించిన కూడా జీవించని చెప్పాలి. ఇక హీరోయిన్ గురించి అయితే ఇందాక ఒక సాడ్ సాంగ్ చూశాను, సెంటిమెంట్ అండ్ విత్ లవ్ సాంగ్. అది చాలా చాలా బాగా చేశారు. హీరోయిన్స్ కూడా నటించలేదు, జీవించారు. సో ఇంత మంచి కళాకారులు నిర్మల్లోనూ ఆదిలాబాద్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో నాకు తెలియదు. ఇది చూసిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు హీరోయిన్స్ కూడా. సో నా తరపున ఈ సభాముఖంగా వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తున్నాను. హలో, కంగ్రాట్స్ నాన్న, ఆల్ ది బెస్ట్. ఓకే అండి, ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే చూశాను, సినిమా ట్రైలరే చాలా ఎక్సైట్గా ఉందంటే ఇంకా సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. సో ఈ సభాముఖంగా ముఖ్యంగా ఎర్ర రవి గారు ఆయన డైరెక్షన్లో ఆయన చూడండి ఎంత యంగ్లో ఉన్నారు. ఆ యంగ్స్టార్ ఇప్పుడే మొదటి సినిమాకి ఇంత బాగా చేశారంటే ముందు ముందు మరిన్ని సినిమాలు బాగా చేస్తారు. ఇంకా సూపర్ హిట్ సినిమాలు చేయాలని సభాముఖం కోరుకుంటున్నాను. సో వారికి కూడా నా తరపున కంగ్రాట్స్ చెప్తున్నాను. సో అలాగే పెద్దలందరికీ నమస్కారాలు అండ్ మీడియా మిత్రులు కూడా స్పెషల్లీ థ్యాంక్స్. ఈ మూవీ గురించి చెప్పాలంటే మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ చాలా కష్టపడ్డారు ఈ సినిమా బయటికి రావడానికి. అండ్ వైష్ణవి చాలా బాగా యాక్టింగ్ చేసింది అండ్ రాకున్నాను చేస్తా అని చెప్పేసి చాలా ట్రై చేసింది. అండ్ మా డైరెక్టర్ ఇక్కడికి రాలేదు అండ్ చాలా కష్టపడి చేశారు. అండ్ కో డైరెక్టర్ అన్న అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ అన్న, నువ్వు లేకపోతే సెకండ్ షెడ్యూల్ అయ్యేది కాదు. ఆ వర్షం సీక్వెన్స్ అయితే నేను ఇంకా మర్చిపోలేను, చాలా బాగా చేశారు. ఆ 2 days అయింది ఆ షూట్ చేసి మనము, కానీ చాలా రిచెస్ చేసాము. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మదర్ ఇక్కడ లేరు, మా మమ్మీ పేరు నిర్మల ముడిపడితే, తను లేకపోతే ఇక్కడ నేను లేను. ఫస్ట్ ఇండస్ట్రీకి రావాలని మమ్మీకే చెప్పాను ఫస్ట్, నేను నువ్వేమైనా కానీ చెయ్యి బేట అయితే నీతో అని చెప్పి తనే నాకు ఇక్కడ వరకు ఎంకరేజ్ తీసుకొచ్చింది. తను లేకపోతే అయితే ఇక్కడ వరకు అయితే నేను లేను. దిస్ ఇస్ మై సెకండ్ మూవీ. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్. స్టేజ్ మీద యాక్టింగ్ చేయగలుగుతాం కానీ ఇందులో మాట్లాడాలంటే చాలా కష్టం, కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి. మా డాడీ పేరు ఎన్టీ రాజేశ్వర్, తను విఆర్ఓ, తను కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడు. థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ సార్. నాది ఫస్ట్ మూవీ, చాలా కష్టపడ్డాను.
సెకండ్ షెడ్యూల్లో సిద్ధార్థ సార్ కంప్లీట్ చేశారు. మా మమ్మీ మా డాడీ చిన్న లెక్చరర్, గవర్నమెంట్ కాదు ప్రైవేట్. థ్యాంక్స్ టు మై పేరెంట్స్. ఎందుకు అనంటే ఇండస్ట్రీ అంటేనే ఎవ్వరు ఒప్పుకోరు పేరెంట్స్, అసలు గర్ల్స్కి అయితే అస్సలే ఒప్పుకోరు. అయినా మా మమ్మీని బాగా, నేను ఫస్ట్ కానిస్టేబుల్ రాసా, ప్రిలిమ్స్ రాసా, మళ్ళీ మెరిట్ లిస్ట్లో వచ్చినా నేను పోలేదు, ఎందుకంటే నాకు ఇండస్ట్రీయే ఇష్టము అని. అంతలా చేస్తే ట్రై చేసి 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 మమ్మీ లాస్ట్కి ఒప్పుకున్నవి. థ్యాంక్ యూ. మాట్లాడుతున్నారు మీరు, కొంచెం వెనకాల నుంచి గ్యాప్ ఇస్తే వాళ్ళు మాట్లాడతారు. చాలా స్ట్రగుల్ చేసి వచ్చాము. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందరూ ఇండస్ట్రీ అంటే తొక్కేయాలనే చూస్తారు, కానీ కష్టపడండి, డెఫినెట్లీగా సాధిస్తారు. బీ పేషెన్సీ అండ్ కన్సిస్టెన్సీ. నిజం చెప్తున్నాను కదా, చాలా బాగుంటుంది. నాకైతే జాబ్ వచ్చినా నేను వదులుకొని ఇండస్ట్రీకి వచ్చానని అంటే నాకు చాలా ఇష్టం యాక్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అని అంటే లోకల్ వాళ్ళనే తీసుకోవాలని మా డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ అనుకున్నారు, కాబట్టి నేను ఈ స్టేజ్లోకి నేను యాక్చువల్లీ మరాఠీ, మై మదర్ టంగ్ ఇదే మరాఠీ, దట్స్ వై కొంచెం నా స్లాంగ్ డిఫరెంట్గా వస్తే తప్పు ఉంటే ఏమనుకోకండి, ఓకేనా? థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మా మూవీ మీరు అందరు ఆదరించి మంచి సక్సెస్ని తెచ్చిపెట్టాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కుమార్, మాది నిర్మల్ జిల్లా. పక్కన ఒక చిన్న గ్రామం. చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకునే నన్ను మా డైరెక్టర్ కానీ రవి సార్ నన్ను చూసి నా టాలెంట్ని గుర్తించి, కుమార్ ఈ మూవీలో కంపల్సరీ నువ్వు విలన్ రోల్ చేయాలని నాకు మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా కష్టపడ్డారు. కొత్త టాలెంట్ వాళ్ళని నమ్మి మా రమణ సార్ ప్రొడ్యూస్ చేసి ఇంతమంది కళాకారుల్ని బయటకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. ఈ చిన్న విషయం కాదు. ఒక డబ్బులు పెట్టి కొత్త కళను నమ్మి ఒక సినిమా తీయడం అంటే, మమ్మల్ని నమ్మి సినిమా తీసి ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే రవణ, థ్యాంక్ యూ అన్న. కొన్ని సందర్భాలలో ఇబ్బంది అయినా కానీ కొన్ని సీన్లు డైరెక్షన్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. మీ సహకారం కూడా కలిగినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మా ఊరి రాజారెడ్డి, మరి ముఖ్యంగా ముందుగా ప్రొడ్యూసర్స్ ఇద్దరు, రమణ సార్ అండ్ రవణ. నాకు ఇది ఫస్ట్ ఫిలిం. కొత్తవాడినైనా నన్ను గుర్తించి నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. సినిమాలో హీరో ఫాదర్గా చేశాను. ఈ స్టేజ్ మీదకి ఈరోజు వచ్చాను అని అంటే నిజంగా చెప్పాలంటే రమణ సార్, రవణకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే వాళ్ళకు పడ్డ కష్టమంతా నా దగ్గర నుండి చూశాను నేను. పూజా కార్యక్రమం నుంచి మొదలెడితే ఇప్పుడు ఈరోజు ప్రసాద్ ల్యాబ్స్లో సినిమా థియేటర్ తీసుకెళ్ళాలి అని మొండి పట్టుబట్టి ఖచ్చితంగా అన్న వెండి తెర మీద మన సినిమా చూడాలి, మన సినిమా ఆడాలి, మన సినిమా పడాలి అని చెప్పి ఒక మొండి పట్టుదలతో ఇద్దరు కలిసి ఎంత ఖర్చైనా పర్వాలేదు సినిమా మాత్రం చేయాలి, మనం సినిమా రిలీజ్ చేయాలి, థియేటర్ పట్టుకోవాలని చెప్పి శ్రమించి ఇప్పుడు మార్చ్ 1కి సినిమాను అందరి ముందుకు తీసుకొస్తున్నారంటే వాళ్ళిద్దరు పడ్డ కష్టం. దాని తర్వాతే డైరెక్టర్ గారు రవిభాస్కర్ గారు, అలాగే తమ్ముడు రవీంద్ర సిద్ధార్థ పూరి గారు ఈ సినిమాను కంప్లీట్ చేసి మనందరి ముందు తీసుకొస్తున్నారు. మరి హీరోగా నటించిన నిహాంత్ అండ్ వైష్ణవికి నేను కంగ్రాట్స్ చెప్తూ, మరి సినిమా హిట్ అవ్వాలని మీ అందరితో పాటు నేను కూడా కోరుకుంటూ మరొకసారి నేను ఈ స్టేజ్ మీదకి రావాలి, నేను ఒక నటునిగా మారాలి, నేను నటించాలి అని కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. అది ఎలాగా అంటే నేను సూపర్ స్టార్ కృష్ణ గారి వీరాభిమానిని, నరశేఖర డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారి వీరాభిమానిని. ఖానాపూర్లో లక్ష్మీ థియేటర్ మీ అందరికీ తెలుసు, వంశీ పైడిపల్లి గారి థియేటర్ అది. ఆ థియేటర్లో సినిమాలు చూస్తూ పెరిగి అప్పటి నుంచి నటుని కావాలని కోరిక, తపన, ఆలోచన ఈ వయసులో ఇప్పుడు 50 ఏళ్ళ వయసు ఇప్పటికి వచ్చేసరికల్లా నెరవేరుస్తున్నది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మరొకసారి ఈ నటుని కావాలని కోరికను పుట్టించిన నా నరశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారికి, ఆయన
స్వర్గంలో ఉన్నారు. నిజంగా ఇప్పుడు బతికుంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు తాకి ఆశీర్వాదం తీసుకుందామన్న కోరిక బాగుండే. నా పేరు రవీంద్ర సిద్ధార్థ్ పూరి అండి. నేను పూరి జగన్నాథ్ వీరాభిమానిని. జై పూరి సార్. చాలా ఒక్క మాటతో మీ స్పీచ్కి ఫ్యాన్ అయిపోతారు. సో అప్పటి నుండి అందరూ నన్ను డైరెక్టర్ అంటే మస్తు హ్యాపీగా ఉంది లోపల మాత్రం. కానీ బయటకు చూస్తాను నేను డైరెక్టర్ని కాదు, కో డైరెక్టర్ని. మా సార్ కొంచెం బిజీగా ఉండి రాలేకపోయాడు. ఇప్పటివరకు హ్యాపీ. సో ఇప్పుడు కో డైరెక్టర్ అంటే కొంచెం డల్ అయిపోయినా, కానీ ఏం కాదు, నెక్స్ట్ నేను కూడా సినిమా చేస్తా. ఆ ఫంక్షన్ ఈయనే చేస్తా, మీ అందరినీ గెస్ట్లో పిలుస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. చూసిరు కదా మా ఊరు రాజారెడ్డి అనే ఒక టీజర్ అండ్ ట్రైలర్, ఒక సాంగ్ చూసినాం మనము. సో చాలా బాగా వచ్చిందండి సినిమా. ఫస్ట్లో ఒక డైరెక్టర్ సార్ దీన్ని ఒక 50% కంప్లీట్ చేసి వదిలిపెట్టిండండి సినిమాని. తర్వాత సెకండ్ షెడ్యూల్ వచ్చి నేను చేసిన అండి. సో మీరు చూసినటువంటి పాట కానీ ఓ చిన్న చిన్న షార్ట్స్ నేను చేసిన. సో క్రెడిట్ గోస్ టు రవి బాసరా సార్. ఆ సార్ ఎక్కడున్నా కూడా ఆయనదే సినిమా. సో డైరెక్టర్ నేను కాదు, మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నా. సో నేను కో డైరెక్టర్ మాత్రమే. ఇక ప్రొడ్యూసర్స్ విషయానికి వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ దగ్గరికి నేను ముందెళ్ళండి సినిమా కన్నా ముందు మన రవి వైఎస్ఆర్ దగ్గరికి. సార్ మేము కూడా డైరెక్టర్స్ కొత్త వాళ్ళము, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సార్, మా దగ్గర కూడా కొన్ని స్టోరీస్ ఉన్నాయి అని చెప్పినాం. బట్ సార్ ఏమన్నారంటే నాకు ఒక కళ ఉంది, నేను వైఎస్ఆర్ ఆయన జీవిత కథ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అన్నారు. సో అన్నట్టే సార్ చేసిరు, మొత్తానికి చేసి సక్సెస్ అయ్యారని నేను అనుకుంటున్నా. సో మీ సపోర్ట్ తోటి ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. సో సార్ ఈ స్టేజ్ దగ్గరికి వచ్చిన నాగబాల సురేష్ కుమార్ సార్కి. సార్ మాది ఆదిలాబాద్ సార్, జన్నారం నా ప్రాపర్ వచ్చేసి. లోకల్ మీరు అక్కడ నుండి వచ్చారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. సో లోకల్లో కూడా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు సార్, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. సెకండరీ ఏంటంటే సార్ హైదరాబాద్ నుండి డైరెక్టర్ వస్తే కాదు సార్, మన నిర్మల్ కానీ మంచిర్యాల కానీ ఈ ఏరియాలో హైదరాబాద్ నుండి వచ్చిండు ఏం చేస్తుండు సార్? హైదరాబాద్ నుండి వచ్చి మమ్మల్ని కూడా జర పట్టించుకోండి. లోకల్ ఉన్న ప్రొడ్యూసర్స్ కూడా జర గుర్తించాలి మమ్మల్ని, లోకల్ ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని ఈ స్టేజ్ ద్వారా నేను కోరుకుంటున్నా సార్. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.